నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ అండ్ మన ఎస్హెచ్ఓ కూడా వెళ్ళి అక్కడ వెరిఫై చేశాడు. సో ఇట్ లుక్స్ లైక్ నార్మల్గా పైపింగ్ అనే ఒక ఫినామినా ఉంటుంది. పైపింగ్ అంటే ఫినామినా అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఒక డ్యామ్ ఉన్నప్పుడు కింద సాయిల్ ఉంటుంది, మనం ఇంటికి ఎట్లా ఫౌండేషన్ వేస్తామో కింద డ్యామ్కి కూడా, చెక్ డ్యామ్కి కూడా కింద కట్ ఆఫ్ అని ఒకటి పెడతారు. సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఓన్లీ 4 మీటర్స్ ఉన్నది, కింద సాయిల్ మాత్రం 20 మీటర్స్ ఉంది. ఈ డ్యామ్లో వాటర్ స్టోర్ అయి ఉన్నప్పుడు వెనక సైడ్ ఏమైతే ఉంటుందంటే, డ్యామ్ వాటర్ వల్ల ప్రెషర్ ఉంటుంది. కింద సాయిల్ ప్రాపర్గా ఉండకపోతే ఏమవుతుందంటే వాటర్ అనేది సీపేజ్ జరుగుతుంది, కింద నుంచి డ్యామ్ నుంచి సీపేజ్ జరుగుతుంది. స్లోగా సీపేజ్ అవుతూ అదర్ సైడ్ ఆఫ్ ద డ్యామ్, ఇది అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్, ఇక్కడ ఒక వాటర్ పూల్ అనేది క్రియేట్ అవుతుంది. స్లోగా వాటర్ సీపేజ్ అవుతూ ఈ మట్టి అనేది కింద నుంచి మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అయ్యి ఏమవుతుందంటే అక్కడ ఒక హోల్ లాంటిది ఏర్పడుతుంది. అట్లాంటి హోల్ అది పెద్దగా అవుతూ ఏమైతే గ్యాప్ అనేది క్రియేట్ అయిందంటే పైన ఒకవేళ స్ట్రక్చర్ వెయిట్ ఉంటే ఆ స్ట్రక్చర్ అనేది కిందికి సింక్ అవుతుంది. సో వీ హ్యావ్ నోటీస్డ్ దిస్ థింగ్ అక్కడ. సో సైంటిఫికల్లీ దట్ వాళ్ళు ఇవ్వాలి. ఇది కాకుండా ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ మేము కార్డన్ చేసాము, ఆ ఏరియాని మొత్తం కార్డన్ చేసి మనం అరౌండ్ 30 ప్లేసెస్లలో మనం శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ సిమిలర్ థింగ్ కరీంనగర్లో కూడా జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళకి అక్కడ FSL రిపోర్టు ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అందులో ఉందా లేదా అనే దానికి నెగిటివ్ వచ్చింది. మన దగ్గర కూడా మనం సాయిల్ శాంపుల్స్ మనం కలెక్ట్ చేసుకున్నాం 30 ప్లేసెస్లలో, అది ఇంకా FSL రిపోర్ట్ రాలేదు. బట్ మోస్ట్ లైక్లీ దట్ ఈజ్ ఆల్సో మే కమ్ నెగిటివ్. సో ఇదొకటి కాకుండా డ్యామ్ అనేది ఆగస్టు, ఇప్పుడు మన సైడ్ వల్లంకుంట, అటు సైడ్ అడవి సోమన్పల్లి, ఆగస్టు టైంలో అడవి సోమన్పల్లి సైడ్ ఆల్రెడీ సింక్ అయింది. అక్కడున్న CWC వర్కర్స్ ఉన్నారు, పక్కనే CWC ఆఫీస్ ఉంది, వాళ్ళు చెప్తున్నారు, అక్కడున్న గ్రామస్తులు చెప్తున్నారు, ఎవరెవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇరిగేషన్కి సంబంధించిన ఆఫీసర్లే చెప్తున్నారు ఆగస్టు టైంలో అక్కడ అది సింక్ అయింది అని చెప్పేసి, అంటే లోపలికి కుంగిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఇటు సైడ్ అది కుంగిపోయింది, వెనక సైడ్ వాటర్ ఉండేసరికి అది కొట్టుకుపోయింది. దీనికి వీ హ్యావ్ ఐ విట్నెస్. ఆ రోజు 17th ఎలక్షన్ జరుగుతూ ఉంది, వీఆర్ ఆల్ బిజీ ఇన్ ఎలక్షన్. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఫిషర్మెన్ ఆ చెక్ డ్యామ్ దగ్గర ఫిషింగ్ కోసం వెళ్ళారు. వాళ్ళ కళ్ళ ముందే ఆ డ్యామ్ బ్రేక్ అయిపోయింది, వాళ్ళ కళ్ళ ముందే జరిగింది బ్రేక్, డ్యామ్ అనేది వాళ్ళ కళ్ళ ముందే బ్రేక్ అయింది. సో వీ హ్యావ్ ఐ విట్నెసెస్. అక్కడ ఉన్న లోకల్ ఫిషర్మెన్, అప్పుడు డ్యామ్ అది బ్రేక్ అయినప్పుడు ఫిషింగ్ చేసే లోకల్ ఫిషర్మెన్ ఉన్నారు. ఇంతకుముందే చెక్ డ్యామ్ కొలాప్స్ అయిందని చెప్పడానికి ఇంజనీర్స్ ఉన్నారు, అక్కడ లోకల్ విలేజర్స్ ఉన్నారు. ఆ డ్యామ్ బ్రేక్ అయినప్పుడు ఏం సౌండ్ రాలేదు అని చెప్పడానికి కూడా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. సో మల్టిపుల్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్ విత్ అస్. ఇది కాకుండా వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ FSL రిపోర్ట్. FSL రిపోర్ట్ వచ్చినాక కన్క్లూజివ్లీ విల్ టెల్ వెదర్ ఇట్ ఈస్ బై ఎనీ మిస్క్రియంట్స్ కాదా అనేది విల్ టెల్ కన్క్లూజివ్లీ. అడవి సోమనపల్లి చెక్ డ్యాం కూలిన ఘటనకు సంబంధించి పోలీసులు ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. అడవి సోమనపల్లి చెక్ డ్యాం ఆగస్టులోనే డ్యామేజ్ అయిందన్నారు ఎస్పీ సంకేత్. ఆగస్టులోనే డ్యాం కొంత సింక్ అయినట్టు ఇరిగేషన్ అధికారులు, స్థానికులు చెప్పారన్నారు. ఈ డ్యాం కూలిన ఘటనలో ఇరిగేషన్ అధికారులు, స్థానికులే ప్రత్యక్ష సాక్షులన్నారు. చెక్ డ్యాం వద్ద చేపలు పడుతున్న వారి కళ్ళెదుటే డ్యాం కూలిపోయిందన్నారు సంకేత్. అప్పుడు ఎలాంటి బాంబు పేలుడు శబ్దం రాలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు. ఫిర్యాదు రావడంతో చెక్ డ్యాం నుంచి 30 ప్రదేశాల్లో శాంపిల్ తీసుకుని టెస్టులకు పంపించామన్నారు. పేలుడు పదార్థాలకు సంబంధించిన FSL రిపోర్ట్ నెగిటివ్ వచ్చే అవకాశం ఉందని ఎస్పీ సంకేత్ అన్నారు.